హాయ్ అండి. అందరికీ నమస్కారం. జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అమీర్‌పేట్. ఇది అమీర్‌పేట్‌లో ఉన్నటువంటి వందలాది ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో మాది గూడా ఒకటి. ఈ జోష్ ఇన్నోవేషన్స్ ప్రత్యేకతలేంటి? మా దగ్గర ట్రైనింగ్ విధానం ఎలా ఉంటుంది? ఏమేం కోర్సెస్ చెప్తాము? ఎందుకు మీరు జోష్ ఇన్నోవేషన్స్ చూస్ చేసుకోవటం అన్నది ఇంపార్టెంట్ అన్న విషయము నేను ఈ వీడియోలో మీకు బ్రీఫ్‌గా తెలియజేస్తాను. పర్టిక్యులర్‌గా జోష్ ఇన్నోవేషన్స్‌లో ఫుల్ స్టాక్ అనేటువంటి కోర్స్‌ని నంబర్ 1 స్థానంలో ఎక్కువ మంది పిల్లలకి మేము టీచ్ చేస్తూ ఉంటాం. ఎందుకు ఈ ఫుల్ స్టాక్ అంటే ఏంటి? ఈ ఫుల్ స్టాక్‌లో ఏమేమి రకాలున్నాయి? దీన్ని జోష్ ఇన్నోవేషన్స్‌లో ఏ రకంగా మేము మీకు టీచ్ చేస్తాం అనేది నేను వన్ బై వన్ చెప్తాను. మనకి ఫుల్ స్టాక్ అన్నట్లయితే మీరు అమీర్‌పేట్‌లో చూసుకున్నప్పుడు రకరకాల ఫుల్ స్టాక్‌లు నేర్పిస్తూ ఉంటారు. ప్రధానంగా మనకిక్కడ 3 రకాల ఫుల్ స్టాక్‌లు ఎక్కువ ఇన్‌స్టిట్యూట్స్‌లో టీచ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇందులో పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్ ఇది రెండో రకం. మెర్న్ స్టాక్ అన్నది ఇది మూడో రకం. మీన్ స్టాక్ అనేది కొంతమంది చెప్తూ ఉంటారు. ఏంటండి ఇన్ని రకాల అసలు ఫుల్ స్టాక్ అంటే మీనింగ్ ఏంటంటే, ఒక వెబ్‌సైట్‌ని గాని మనం తీసుకున్నప్పుడు, మనకు బయట కనిపించేటువంటి ప్రపోర్షన్ ఏదైతే ఉందో, ఒక వెబ్‌సైట్‌లో మనకు కనిపించే భాగం ఏదైతే ఉందో, దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం. మనం ఏదైనా ఒక ఇన్‌పుట్ ఇచ్చి, అది డేటాబేస్‌ని యూజ్ చేసుకొని మనకు గాని అవుట్‌పుట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు, అది బ్యాక్ ఎండ్ ఉపయోగించుకుంటుందన్నమాట. దాన్ని బ్యాక్ ఎండ్ అంటే మనకు కనిపించదు. బట్ ఆ వెబ్‌సైట్ కోసం అది పనిచేస్తూ ఉంటుంది. మనం ఇచ్చినటువంటి డేటా మొత్తాన్ని కూడా ఒక దగ్గర తీసుకెళ్ళి సేవ్ చేస్తాము. అది డేటాబేస్‌లో సేవ్ చేస్తాం. ఈ 3 రకాల టెక్నాలజీస్‌ని కలిపితే ఒక ఫుల్ స్టాక్ అంటాం. ఏమేంటండి? ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అండ్ డేటాబేసెస్. ఈ మూడిటిని కలిపి మనం ఫుల్ స్టాక్ అంటాం. ఉదాహరణకి పైథాన్ ఫుల్ స్టాక్ అని తీసుకున్నాం అనుకోండి. ఈ ఫ్రంట్ ఎండ్‌లో పర్టిక్యులర్‌గా మనకొక 4 టెక్నాలజీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో హెచ్‌టీఎంఎల్ అనేటువంటిది, రెండోదొచ్చేసి సీఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనేటువంటిది, మూడోది జావా స్క్రిప్ట్. ఈ 3 మేజర్ టెక్నాలజీస్‌గా మనకు కనిపిస్తూ ఉంటాయి. సీఎస్ఎస్ యొక్క ఫ్రేమ్‌వర్క్ అనేది ఇంకోటుంది. దాన్ని వచ్చేసి బూట్‌స్ట్రాప్ అని అంటారు. కొంతమంది టైల్‌విండ్ సీఎస్ఎస్ కూడా నేర్పిస్తూ ఉంటారు. అదొక రకమైనటువంటి ఒక ఫ్రేమ్‌వర్క్ ఆన్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్‌లో. అదే విధంగా జావా స్క్రిప్ట్ అనేది ఉంటుంది. దాని మీద ఒక ఫ్రేమ్‌వర్క్ కూడా ఉంది. దాని పేరు జేక్వెరీ. సహజంగా మనకు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఈ 3 కామన్‌గా మీరు ఏ ఫుల్ స్టాక్ తీసుకున్నప్పటికీ వెదర్ ఇట్ ఈస్ పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, మెర్న్ స్టాక్, మీన్ స్టాక్, లారావెల్ స్టాక్, మీరు స్టాక్ ఏదైనప్పటికి కూడా ఫ్రంట్ ఎండ్‌లో ఈ టెక్నాలజీస్ అనేవి ఎటువంటి చేంజెస్ ఉండవు. బ్యాక్ ఎండ్ ఏదైతే మనం తీసుకుంటామో, ఈ బ్యాక్ ఎండ్ తీసుకునేటప్పుడు పైథాన్ ఫుల్ స్టాక్‌లో పైథాన్ లాంగ్వేజ్ ప్లస్ డీజాంగో అనేటువంటి ఒక ఫ్రేమ్‌వర్క్ వాడతాం. అదే విధంగా జావా తీసుకున్నప్పుడు మనకి కోర్ జావా, అడ్వాన్స్ జావా, హైబర్నెట్, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ నేర్చుకొని తద్వారా మనం వచ్చేసి బ్యాక్ ఎండ్ కనెక్టివిటీ అనేది తీసుకుంటాం. అదే విధంగా మెర్న్ స్టాక్. మెర్న్ అంటే ఏం లేదండి. మ్యాంగో డీబీ. ఇక్కడ డేటాబేస్ వచ్చేసి మ్యాంగో డీబీ అనేటువంటి ఒక డేటాబేస్‌ని వాడతాం. ఎక్స్‌ప్రెస్ జేఎస్ అనేటువంటి ఒక ఫ్రేమ్‌వర్క్‌ని వాడతాం. రియాక్ట్ జేఎస్ అనేటువంటి మరొక ఫ్రేమ్‌వర్క్‌ని వాడతాం. ఈ జావా స్క్రిప్ట్ మీద బిల్ట్ అయినటువంటి మరొక ఫ్రేమ్‌వర్క్. బ్యాక్ ఎండ్‌లో రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ కింద నోడ్ జేఎస్‌ని వాడతాం. ఈ 4 టెక్నాలజీస్‌ని కలిపితే మనకి మెర్న్ స్టాక్ అంటాం. అయితే ఎవరు జావా ఫుల్ స్టాక్‌ని ఎవరు నేర్చుకుంటున్నారు ఎక్కువ మంది? మీరు అంటే ఒక రకంగా చెప్పాలంటే పాపులర్ ఫుల్ స్టాక్ ఇందులో జావా ఫుల్ స్టాక్ అండి. ఎందుకు అంటే ఇంజినీరింగ్ చదివినటువంటి పిల్లలే ఎక్కువ మంది ఫుల్ స్టాక్ నేర్చుకునే దానికొస్తారు. ఎందుకంటే డిగ్రీ పిల్లలు ఎక్కువ కోడింగ్ ఇష్టపడరు కాబట్టి బేసికల్‌గా బీటెక్ చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క జావా ఫుల్ స్టాక్‌ని నేర్చుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు అకాడమిక్స్‌లో అంటే డ్యూరింగ్ దేర్ బీటెక్ స్టడీస్ జనరల్‌గా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సెమిస్టర్‌లో జావా అనేది ఉంటది.
మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు జావా మీద ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళకి ఎంతో కొంత తెలిసినటువంటి ఆ పదం ఈ జావా ఫుల్ స్టాక్‌లో ఉండటం వల్ల జావా తీసుకుంటారు. సో, జావా ఫుల్ స్టాక్ వల్ల లాభాలు, నష్టాలని మనం క్లుప్తంగా గాని తీసుకున్నప్పుడు 1995లో జావా వచ్చినప్పటి నుంచి మనకున్నటువంటి మెజారిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ జావాలో బిల్డ్ చేయడం జరిగింది. ఎక్కువ అప్లికేషన్స్ గూడా జావా మీదే ఉన్నాయి అది వాస్తవం. కానీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల వరకు మాట్లాడుకుందాం బేసికల్‌గా. ఒక 2,50,000 మంది ఈ ఫుల్ స్టాక్ నేర్చుకునేదానికి వస్తారు ప్రతి సంవత్సరం. నేర్చుకుంటూ ఉంటారనమాట. ఒక 2,00,000 మంది ఏసుకోండి. ఇందులో 70% జావా ఫుల్ స్టాక్‌ని అడుగుతుంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ రూపంలో మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జావా ఫుల్ స్టాక్ మీద ఒక 10 జాబ్స్ ఉన్నాయనుకున్నట్లయితే అప్రాక్సిమేట్‌గా ఒక 1000 మంది అప్లై చేస్తారు. అంటే దీని యొక్క కాంపిటీషన్ లెవెల్ 1:100. అంటే ఒక్క ఉద్యోగానికి 100 మంది కాంపిటీషన్ ఉంటది. అదే పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకున్నప్పుడు జావాకి 10 ఉద్యోగాలు ఉన్నాయన్నట్లయితే పైథాన్‌కి 7 మాత్రమే ఉంటాయి. అంటే ఒక 3 ఉద్యోగాలు తక్కువ. కానీ కాంపిటీషన్ వచ్చేసి ఓన్లీ 7 ఉద్యోగాలకు ఒక 100 మంది ఉంటారు. లేకపోతే 150 మంది ఉంటారు. అంటే 1:10 కాంపిటీషన్. అదే మెరన్ స్టాక్ తీసుకున్నప్పుడు ఉద్యోగాలు ఓన్లీ 3 మాత్రమే ఉన్నాయనుకుందాం. కానీ యాస్పిరెంట్స్ ఎవరైతే నేర్చుకున్నటువంటి వాళ్ళు 6 మెంబర్స్ మాత్రమే ఉంటారు. అంటే 1:2 కాంపిటీషన్. సో, మీరు కాంపిటీషన్ లెవెల్ 100 ఉద్యోగాలు మీకు కనిపిస్తున్నాయి. కానీ అక్కడ 1000 మంది కొన్న సందర్భంలో 10,000 మంది ఉద్యోగాలు యాస్పిరెంట్స్ కూడా జావా నేర్చుకున్నటువంటి వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. అందువల్ల మేము 10,000 ఇస్తాము, 12,000 ఇస్తాము, 3 ఇయర్స్ అగ్రీమెంట్ ఇస్తారని అడుగుతారు జావా ఫుల్ స్టాక్ నేర్చుకొనెళ్తే. ఇది ఒక ప్రాబ్లమ్. ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి అంటే జావా ఫుల్ స్టాక్ అనేది ఒక సముద్రం లాంటిది. అందరికి ఫ్రంట్ ఎండ్ సేమ్ అని నేను మీకు చెప్పిన. జావా నేర్చుకోవాలన్నట్లయితే మీకు ఒక 8 నెలలు డెడికేటెడ్ టైమ్ గావాలి. అంటే లెంగ్తీ ప్రాసెస్. జావా, అడ్వాన్స్డ్ జావా, జేడీబీసీ, హైబర్నెట్, స్ప్రింగ్, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్, దాని తర్వాత ఒక డేటాబేస్, దాని తర్వాత హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, జేక్వెరీ, బూట్‌స్ట్రాప్. ఆల్మోస్ట్ మీకు ఇందులో పేర్లలోనే దగ్గర దగ్గర ఒక 10 టెక్నాలజీస్ కనిపించినాయి. ఈ 10 టెక్నాలజీస్ నేర్చుకొని మీరు కమాండ్‌గా బాగా చేసుకొని, దీని మీద ఒక 4, 5 ప్రాజెక్ట్స్ చేసినట్టయితే ఆబ్వియస్‌గా మీకు కూడా ఉద్యోగం వస్తుంది. కానీ ఇది టైం తీసుకుంటుంది. డెడికేటెడ్ 1 ఇయర్ టైం తీసుకుంటుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి. అంటే పర్ డే ఒక 8 అవర్స్ ఇంటూ 1 ఇయర్‌గా నేర్చుకున్నట్లయితే దీంట్లో నిజంగా మీరు మాస్టర్ అవ్వచ్చు. అదే కంపారిజన్‌గా పైథాన్ ఫుల్ స్టాక్ గాని తీసుకున్నప్పుడు 25 క్లాసెస్ పైథాన్ మొత్తం వచ్చేస్తది. అంటే ఒక 25 డేస్‌లో అయిపోతుంది. డీజాంగో ఒక 14 క్లాసెస్. మొత్తం ఒక 40 క్లాసెస్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 మంత్‌లో మీకు బ్యాక్ ఎండ్ క్లియర్. ఫ్రంట్ ఎండ్ ఒక 3 మంత్స్. 3-4 మంత్స్ ఏసుకోండి. మొత్తం 4 నెలల్లో జుట్టేయొచ్చు. అంటే హాఫ్ ఆఫ్ ది టైమ్‌లో మీరు లెస్ కాంపిటీషన్ ఉన్నటువంటి ఏరియాలోకి ఎంటర్ అవ్వచ్చు. ఈజీ. కాంపిటీషన్ ఈస్ వెరీ వెరీ లో ఇన్ కంపారిజన్ విత్ జావా ఫుల్ స్టాక్. ఇంక పోతే మెరన్ స్టాక్‌లో మ్యాంగో డిబి ఒక 10 డేస్, ఎక్స్‌ప్రెస్, రియాక్ట్ జేఎస్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ నేర్చుకున్న తర్వాత ఈ అడిషనల్ టెక్నాలజీస్ అంటే నోడ్ జేఎస్ అనుకోండి. రియాక్ట్ జేఎస్‌కి ఒక 1 మంత్ పడుతుంది. 1 ½ మంత్ పడుతుంది. మ్యాంగో డిబి ఒక 15 డేస్. నోడ్ జేఎస్ ఒక 1 మంత్. 5, 6 మంత్స్ పడుతుంది. కానీ దీంట్లో కాంపిటీషనే లేదు కదా! 1:2నే చెప్పినా నేను ఆల్రెడీ కాంపిటీషన్. సో, ఎందుకు మీరు జోష్‌ని మాత్రమే ఎంచుకోవాలి? అమీర్‌పేట్‌లో ఒక 100 ఇన్‌స్టిట్యూట్స్ ఈ ఫుల్ స్టాక్ అనే టెక్నాలజీస్ నేర్పిస్తాయి. మా దగ్గర పర్ డే 2 అవర్స్ క్లాసెస్ ఉంటాయి. 6 అవర్స్ డెడికేటెడ్ ప్రాజెక్ట్ ఓరియెంటెడ్
ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మీరు కంటిన్యూయస్‌గా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. ఒక లైవ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ మీకు బ్యాక్ ఎండ్‌లో మీ వెనక ఒక అసోసియేట్ ప్రొఫెసర్ ఆర్ అసిస్టెంట్ లెక్చరర్ లేకపోతే అసిస్టెంట్ ట్యూటర్ ఎవరైతే ఉన్నారో మీకు కంటిన్యూయస్‌గా అసిస్టెన్స్ ఇస్తూ మీ ప్రాజెక్ట్‌లో జరిగేటువంటి తప్పొప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీకు చిన్న డౌట్ వచ్చినా అది అక్కడికక్కడే రెక్టిఫై అయిపోతుంది. ఇది డెడికేటెడ్ టైమ్‌లో మీరు పక్క ఇన్‌స్టిట్యూట్స్‌తో కంపేర్ చేసుకున్నప్పుడు జోష్‌లో చాలా అద్భుతమైనటువంటి టీచింగ్, లెర్నింగ్ మెథడాలజీస్ అనేవున్నాయి. మోర్ ఓవర్ కంప్లీట్‌లీ ప్రాక్టికల్ ఓరియెంటెడ్ ట్రైనింగ్. మీరు అమీర్‌పేట్‌లో మెజారిటీ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళేం చేస్తారంటే, ఒక 300 మెంబర్స్ ఒక క్లాస్ రూమ్‌లో ఉంటారు. సో, లెక్చరర్ వస్తారు. బ్రహ్మాండమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే మా దగ్గర ఉన్నటువంటి బెటర్ లెక్చరర్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు 300 మందికి చెప్పే లెక్చరర్ కాబట్టి ఆయనకి క్లాస్ రూమ్ కమాండ్ అన్నది ఇంపార్టెంట్. కాబట్టి ఆ 300 మందిలో మీరు పోయి ఇనడం కన్నా యూట్యూబ్‌లో పెట్టుకుంటే మీకు బ్రహ్మాండమైన ఛానెల్స్ ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి మీకు విషయం చెప్పేటువంటి వాళ్ళు చాలా మందున్నారు. మా దగ్గరేందంటే క్లాస్ రూమ్ సైజ్ మాక్సిమం సైజ్ 15 మెంబర్స్. సో, మీరు లెక్చరర్ ఎవరైతే టీచ్ చేస్తున్నాడో తనతో నిరంతరం ఇంటరాక్ట్ అవ్వచ్చు. అదే విధంగా క్లాస్ అయిపోయిన తర్వాత మీకు డెడికేటెడ్‌గా ఒక అసిస్టెంట్ టీచర్ ఉంటారు. తను నిరంతరం మీరు చేసేటువంటి ప్రాజెక్ట్‌ని పర్యవేక్షిస్తూ ఉంటాడు. మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా ఆన్ ది స్పాట్ అక్కడికక్కడే క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఎవరైతే ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చాలా ఇతర ఇన్‌స్టిట్యూట్స్‌లో మీరు ట్రైనింగ్ తీసుకొని ఉండవచ్చు. కానీ మీ యొక్క రెజ్యూమ్‌ను అప్‌లోడ్ చేసేటప్పుడు నౌకరీ అనుకోండి, లేకపోతే లింక్డ్ఇన్ అనుకోండి, లేకపోతే ఇంకొక పోర్టల్ అనుకోండి. ఎవరైతే మీకు ఈ స్కిల్ సెట్ దగ్గర హెచ్‌టీఎంఎల్ దగ్గర నుంచి మొదలుపెడతారు. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్, జావాస్క్రిప్ట్, జేక్వెరీ, పైథాన్, డిజాంగో ఇది కాదండి పెట్టాల్సింది. స్కిల్ సెట్ దగ్గర మీ పోర్ట్‌ఫోలియోని అప్‌లోడ్ చేయాలి. అంటే వాట్ ఆర్ ఆల్ ది ప్రాజెక్ట్స్ యూ హావ్ డన్ టిల్ డేట్? ఎంతమంది మీ రెజ్యూమ్‌లో చిన్న చిన్న టెక్నాలజీస్‌ని పెట్టుకోవడం కన్నా, ప్రాజెక్ట్‌ని అప్‌లోడ్ చేసి, మీ పోర్ట్‌ఫోలియోని అప్‌లోడ్ చేసి, లేకపోతే మీ గిట్‌హబ్ అకౌంట్‌ని అప్‌లోడ్ చేసి, మీరు చేసినటువంటి లైవ్ ప్రాజెక్ట్‌ని స్కిల్ సెట్‌లో పెట్టుకోగలరో, వాళ్ళకి మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఈ రోజుల్లో ఉన్నాయి. ఇది మీరందరూ కూడా గుర్తించాలి. సో, మీ రెజ్యూమ్‌లో మీరు హెచ్‌టీఎంఎల్ అని పెట్టుకున్నారంటే, మీరు ఎంతో కొంత స్కెలిటన్ ఆఫ్ ది వెబ్‌సైట్ తయారు చేస్తున్నారనేటువంటి ఒక అంశానికి మీరు సంసిద్ధమై ఉన్నట్టే. కాబట్టి మా దగ్గర లైవ్ వెబ్‌సైట్స్ చేపిస్తాం. అంటే ఏదైతే ఉదాహరణకి ఆహ్, అమెజాన్.కామ్ ఈస్ ఎ లైవ్ వెబ్‌సైట్. చాలామంది మాకు కాలేజీలో గాని, లేకపోతే ఇన్‌స్టిట్యూషన్స్‌లో గాని హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, పైథాన్, డిజాంగో నేర్పించారండి. మేము ప్రాజెక్ట్ చేసాము. కానీ లైవ్ చేయలేదు. మా ల్యాప్‌టాప్‌లో ఉంది. మా లోకల్ సర్వర్‌లో పెట్టుకొనున్నాం మేమంటారు. సో, వాటెవర్ యూ హావ్ డన్ టిల్ డేట్ మస్ట్ బి అప్‌డేటెడ్ టు ద వెబ్. అండ్ దట్ వెబ్‌సైట్ షుడ్ బి ఆల్‌వేస్ ఎ ఫంక్షనల్ వెబ్‌సైట్. అప్పుడు మాత్రమే మీరు ప్రాజెక్ట్ చేసినట్టు గుర్తు. మీరు ఒక హెచ్‌ఆర్ దగ్గరికి ఇంటర్వ్యూకెళ్ళిన తర్వాత, లేకపోతే ఒక టెక్నికల్ ఇంటర్వ్యూకెళ్ళిన తర్వాత, దే విల్ ఓపెన్ ద ప్రాజెక్ట్. దే విల్ ఆస్క్ యూ క్వెషన్ బేస్డ్ ఆన్ దట్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్. మీకు సత్తా ఉందా లేదా అప్పుడు తెలుస్తుంది టెక్నికల్ పర్సన్‌కి లేకపోతే ఇంటర్వ్యూయర్‌కి. దాన్ని బట్టి మీకు ఉద్యోగం వస్తుంది. కాబట్టి మీరు దీన్ని గుర్తించి జోష్ ఇన్‌స్టిట్యూట్‌లో మీరు గాని జాయిన్ అయినట్లయితే తప్పనిసరిగా మీకు ప్లేస్‌మెంట్ గ్యారంటీగా వస్తుంది. రేపు మార్చిలో బంగారమైనటువంటి ఓపెనింగ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ప్రాజెక్ట్‌లు ఎవరైతే చేయకుండా ఊరినే టెక్నాలజీస్ అప్డేట్ రెజ్యూమ్‌లో చేసి పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా మా దగ్గర గాని వచ్చి జాయిన్ అయినట్లయితే తప్పనిసరిగా మీకు మినిమమ్ ప్రాజెక్ట్స్ చేపిస్తాం. రీజనబుల్ ప్రైస్, డెడికేటెడ్ ఫ్యాకల్టీ, స్మాల్ క్లాస్ రూమ్ సైజ్ అండ్ డామ్ ష్యూర్‌గా ప్రతి ఒక్కరి చేత లైవ్ ప్రాజెక్ట్స్ అనేది చేయించడం జరుగుతుంది.
సో, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము, ఫుల్ స్టాక్ సంబంధించినటువంటి మరియు మా ఇన్‌స్టిట్యూట్‌లో చెప్పబడే ఇతర టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్. బై బై.